హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నివీర్కి అనేది సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. రెండు రాష్ట్రాల్లో కూడా ఇండియన్ ర్యాలీకి సంబంధించిన ఇక్కడ ర్యాలీస్ అయితే జరగబోతున్నాయి. అదేవిధంగా ఎక్కడెక్కడ జరుగుతాయి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటిది, అదేవిధంగా మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అదేవిధంగా మీకు యూస్ఫుల్ అయితే మరిన్ని కామెంట్ అనేది చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నోటిఫికేషన్ అయితే వచ్చాయి. మన దేశంలో ఉన్న ప్రతి ర్యాలీస్ అయితే ఇక్కడ జరుగుతాయి అన్నమాట. దీంట్లో అయితే మనం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా ర్యాలీస్ అయితే జరుగుతున్నాయి. అవి ఎప్పుడు అది మిగతా అని కూడా చెప్తాను. పూర్తి అయితే మీరు చూసింది. ఏపీలో అయితే గుంటూరులో అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ సికింద్రాబాద్లో, తెలంగాణలో జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా విశాఖపట్నంలో కూడా 2 ర్యాలీస్ అయితే జరుగుతాయి. ఆ డీటెయిల్స్ అయితే మీరు చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో అయితే మీరు చూసుకుంటే 8th క్లాస్, అదేవిధంగా 10th క్లాస్, ఐటీఐ, ఇంటర్ పాస్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదైతే మీరు చూసుకుంటే సికింద్రాబాద్ నోటిఫికేషన్ అయితే గమనించవచ్చు. వేరే నోటిఫికేషన్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుంది. ఏపీ వాళ్ళకు కూడా విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ గుంటూరు వేకెన్సీ కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఉంటాయి. ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే మార్చి 12 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఏప్రిల్ 10 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి అయితే మీకు కావాల్సిన మిగతా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్రైటీరియా అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. అగ్నివీర్ జనరల్ డ్యూటీగా మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే మీకు అనేది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. అదేవిధంగా అగ్నివీర్ టెక్నికల్లో అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ అనేది ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మిగతా ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ వేకెన్సీకి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్లో అనేది ఆర్ట్స్, కామర్స్, అదేవిధంగా సైన్స్ గ్రూప్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ ఉద్యోగాలకు అనేది 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అది నెక్స్ట్ అనేది అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ 8th పాస్ అయిన వాళ్ళు కూడా సపరేట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. అవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్లై ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. తర్వాత అయితే ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీకి అయితే వెళ్ళి మీరు పార్టిసిపేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, తెలంగాణ వాళ్ళకైతే హైట్ విషయానికి వస్తే 10th, అదేవిధంగా 8th పాస్ అయిన వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకు 166 సెంటీమీటర్ అయితే మీకు హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అగ్నివీర్ టెక్నికల్ వాళ్ళకైతే 165, అదేవిధంగా స్టోర్ కీపర్ వాళ్ళకైతే 162 ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నార్మల్గా 77 ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మీ హైట్కి తగ్గ వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూపించారు ఆ టేబుల్ అయితే మీరు చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. అగ్నివీర్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా దీంట్లో మీకు సాలరీ ఎంత ఇస్తారు మిగతాని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. లీవ్స్ కూడా మీరు గమనించవచ్చు. యాన్యువల్లీ 30 లీవ్స్ అయితే ఉంటాయి. మిగతా చూసుకుంటే మెడికల్ లీవ్స్ కూడా మీకు ఇస్తారు, సిక్ లీవ్స్ అనేది. అదేవిధంగా ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ అనేది శాలరీ ఎంత వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు. టోటల్ 30,000 అయితే శాలరీ అయితే వస్తుంది. సెకండ్ ఇయర్లో 33,000, అదేవిధంగా థర్డ్ ఇయర్లో 36,500, ఫోర్త్ ఇయర్లో 40,000 అయితే మీకు సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. తర్వాత మీకైతే కొందరికైతే రిటైర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ టైంలో అయితే మీ ప్యాకేజ్ అయితే అగ్నివీర్కి సంబంధించిన ప్యాకేజ్ అయితే ఇక్కడ మీకు వర్తిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు డ్యూటీలో ఉండి మరణిస్తే దాని కింద కూడా మీకు ఇక్కడ ప్యాకేజ్ కింద అయితే సాలరీ అయితే మంచిది. ఇక్కడ మీకు దాదాపు అయితే 48 లక్షల వరకు అయితే మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇన్సూరెన్స్ కింద అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడడానికి అయితే చూడండి. నెక్స్ట్ అయితే మీరు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఆల్ క్యాండిడేట్ వాళ్ళకి సేమ్ ఫీజు అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నమే చేయండి.